ఈ గవర్నమెంట్ చక్కగా లేకపోతే ఎవడేం చేయలేడు. ఇండియాలో ఉండు ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు వీడు. నా కొడుకులు నేను బ్యాండ్ బజాయించి దిగి అక్కడ పడేయాలి. Good morning, guys. Time is 8:45 a.m. After a long time, 2 weeks. 2 weeks తర్వాత నేను మార్నింగ్ లేవడం అయితే జరిగింది. That is before 8 a.m. that I consider as morning. Anything after 8 a.m. I don't consider it as a morning. I know I look like shit and I feel like shit and I slept like shit. మనం ఇంకా డిలే చేస్తూ ఉంటే డిలే అయిపోతూనే ఉంటుంది మన వీడియోస్ అని చెప్పేసి ఐ జస్ట్ వాంటెడ్ టు బీ బ్యాక్. మీరు మన ప్రీవియస్ వీడియో చూసింటే ఐ వాజ్ నాట్ ఇన్ అ గుడ్ స్పేస్. ఆ వీడియో చూసిన వెంటనే నాకు ఫస్ట్ కాల్ అఖిల్ అన్న కాల్ చేశాడు. యూ యూ మైట్ థింక్ దట్ ఐ ఆల్వేస్ సే అఖిల్ అన్న అని. బికాజ్ ఆఫ్ దాట్ ఫస్ట్ కాల్ అన్ననే చేసిండు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చేశారు నెక్స్ట్ డే. బికాజ్ నేను అది పెట్టడమే నైట్ 9 అలాగా అప్లోడ్ చేశాను. కాల్ చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ మాట్లాడాము. ఇట్ వాస్ క్లియర్డ్ అనమాట ఆఫ్టర్ దాట్ టాక్. అండ్ ద నెక్స్ట్ డే ఐ woke up at 10 a.m. I still didn't consider it as a morning, but it was okay, not too bad. 11:30 12 p.m. అప్పుడైతే లేకుండా ఇట్ వాజ్ ఓకే. యెస్టర్డే మళ్ళీ 12 a.m. లేచాము. మళ్ళీ 12 p.m. మళ్ళీ 12 p.m. లేచాను. ఈరోజు ఎలా అయినా సరే ఏదైనా సరే ఐ హ్యావ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసి ఐ వాంటెడ్ టు వేకప్ ఇన్ 5 a.m. టుడే. కానీ దట్ వాజ్ నాట్ రియలిస్టిక్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే రాత్రి 12 నిన్న నైట్ తినడానికి లేట్ అయిపోయింది. నిన్న 12కి లేచినందుకు మనము మధ్యాహ్నం మీల్స్ కానీ అన్నీ కానీ పుష్ అయిపోయాయి. అండ్ ద లాస్ట్ మీల్ ఇన్ ద నైట్ ఐ ఏట్ అట్ 11 p.m. సో 11కి తిన్న తర్వాత నేను కూర్చొని అలా వీడియోస్ చూసేలోపే నాకు 12:30 అలా అయింది. సో దట్స్ వై ఐ డెంట్ వాంట్ ఆ సినిమా చూశాను, అమెరికన్ సైకో. మేబీ అది చూస్తే కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుందేమో అని చెప్పేసి టు బికమ్ అన్ ఓసిడి గాయ్. బట్ దాట్ మూవీ వాజ్ సంథింగ్ ఎల్స్. నేను అది 2018లో చూసాను అనుకుంటా ఫస్ట్ టైం. సో చూసినప్పుడు అప్పుడు వేరే ఫీలింగ్, అప్పుడు వేరే అర్థమైంది, ఇప్పుడు వేరే అర్థమైంది. సో యా, that is the thing. And now I'm gonna enjoy this beautiful coffee. బ్యూటిఫుల్ వచ్చింది. కాఫీ విషయంలో ఈ మధ్య చాలాసార్లు నేను వాట్ ఐ డిడ్ ద మిస్టేక్ వాస్ ఐ పుట్ టూ మచ్ కాఫీ ఇన్ ఇట్. టూ మచ్ కాఫీ పొడి నేను విత్ ద స్పూన్ వేయను కదా, ఇలా వేసేస్తాను కాబట్టి టూ మచ్ వేసేసుకుంటాను. నాకు టూ మచ్ అని కూడా తెలియలేదు. అది బ్లాక్ కాఫీ ఫ్రమ్ అవుట్ సైడ్. దెన్ ఐ రియలైజ్డ్ దే ఆర్ యూజింగ్ ద సేమ్ బీన్స్, దే ఆర్ యూజింగ్ ద సేమ్ థింగ్, బట్ హౌ ఈస్ దాట్ డిఫరెంట్ ఫ్రమ్ మైన్ అనిపించింది. తర్వాత ఒకరోజు స్పూన్తో వేసుకున్నాను, జస్ట్ 2 teaspoons వేసుకున్నాను. అప్పుడు ఐ అబ్జర్వ్ ద డిఫరెన్స్ అండ్ ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ బ్రో. ఎందుకంటే ఐ వాజ్ స్టార్టింగ్ టు లూజ్ హోప్ ఆన్ కాఫీ, బ్లాక్ కాఫీ. నాకు బ్లాక్ కాఫీ మీద విరక్తి వచ్చేలాగా అయిపోయింది అంతగానం వేసుకుంటుంటే. కానీ నౌ ఐఎమ్ బ్యాక్ అగైన్. ఇట్స్ బ్యాక్ అగైన్. కాఫీ అడిక్షన్, ఇట్స్ సో గుడ్ బ్రో, ట్రై ఇట్. బ్లాక్ కాఫీ నేను ఫస్ట్ టైం తాగినప్పుడు కక్కు వచ్చింది, కానీ ఇప్పుడు ఐఎమ్ యూస్ టు ఇట్. ఇది లేకుండా మన డే స్టార్ట్ అవ్వలేనంత ఇంగ్రెయిన్ అయిపోయింది మన రొటీన్లో. That's good. Coming to today's plan and today's structure. Now it's 8:45. Mostly by 10 o'clock, 9:30, we'll go to the gym. And today's session is chest and back. Then ఇంటికి వచ్చేసి మనం లంచ్ కుక్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్.
సో పోస్ట్ వర్కౌట్ మీల్ ఓట్స్ అయితే ప్రిపేర్డ్ ఉన్నాయి ఓవర్ నైట్ విత్ ఆలివ్ ఆయిల్. అండ్ దెన్ మనం ఒక స్నాప్ తీసుకొని వీ హ్యావ్ సమ్ క్లయింట్ కాల్స్, 2 క్లయింట్ కాల్స్ ఉన్నాయి ఇవాళ. ఈరోజు మనం ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు లెర్న్ జుజుట్సు. జుజుట్సు, ఐ డోంట్ నో హౌ ఇట్స్ ప్రొనౌన్స్డ్, సారీ తప్పుగా ప్రొనౌన్స్ చేసింటే. బ్రెజిలియన్ జుజుట్సు ఫైటింగ్ నేర్చుకోవాలని చెప్పేసి చాలా 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 లోపల నుంచి ఉంది. ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఫస్ట్ వీక్ ఫ్రీ అన్నాడు అతను. సో ఇవాళ ఒకసారి వెళ్ళి విల్ సీ హౌ ఇట్ ఈస్. ఒకవేళ ప్రాక్టీస్ సెషన్ ఉంటే ఏదైనా విల్ అటెండ్ దట్ సెషన్ యాజ్ వెల్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు టాక్, అసలు మాట్లాడుకోవడానికి మనకు చాలా చాలా ఉన్నాయి. వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ 1 మంత్, అసలు లాస్ట్ వీడియో చూసిండే దట్ వాజ్ జస్ట్ అ గ్లిమ్స్. టెల్ యూ వాట్ హ్యాపెండ్, అసలు వాట్ వాజ్ ద ఇంటర్నల్ థింకింగ్ ఇన్ మీ, వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ మై హెడ్, వాట్ మేడ్ మీ డూ ఆల్ ద డెసిషన్స్ విచ్ ఐ టుక్. విల్ బ్రేక్ డౌన్, మెల్లమెల్లగా విల్ బ్రేక్ డౌన్. ఎందుకంటే ఇప్పటికైతే నాకే తెలీదు వాట్ ఈస్ గోయింగ్ త్రూ అని చెప్పేసి. వీడియోస్, ఈ కాంటెంట్ క్రియేషన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ, బికాస్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ గెట్ క్లియర్డ్ ఆఫ్ సో మెనీ ర్యాండమ్ థాట్స్ అండ్ స్ట్రక్చర్ ఇట్ ఇన్ అ వే దట్ యూ అండర్స్టాండ్. సో మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పే టైంలో నేను కూడా అర్థం చేసుకుంటాను కొన్ని. సో కొన్ని నాకే అర్థం కాని కాన్సెప్ట్స్ ఉంటాయి, అసలు ఏంటో అవి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు కూడా నేను ఈ కాన్సెప్ట్ కూడా నాకు, నేను ఈ స్ట్రక్చర్డ్ వేలో చెప్తున్నానంటే ద పుష్ యూ గైస్ గివ్ మీ. అండ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్, ల్యాగ్ అవుతుంది అనుకోకండి, కానీ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఆన్ యూట్యూబ్. లాస్ట్ దాంట్లో కామెంట్స్ కూడా, బ్రో దోస్ మేడ్ మై డే దట్ డే. దాని తర్వాత రోజు నేను చూసిన తర్వాత నేను అనుకున్నా, అసలు వాట్ ఈవెన్ యామ్ ఐ స్కేర్డ్ ఆఫ్ ఆర్ గెటింగ్ డిప్రెస్డ్ ఆఫ్ అని దట్ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అప్పుడు అనిపించింది నాకు, ఐ హ్యావ్ అ గుడ్ కమ్యూనిటీ అండ్ ఐ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అని చాలా చాలా మంచిగా అనిపించింది గైస్. అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్స్. ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ గెటింగ్ సమ్ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్. నేను అనుకున్నాను నేనేం వాల్యూ ఇవ్వట్లేదేమో, నేనేమి ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూ ఏమో అనుకున్నాను త్రూ దీస్ వీడియోస్. కానీ there was one special story which I have to mention it. వీడియో చూసి ఆ పర్సన్ నా లైఫ్ చేంజ్ అయిపోయింది, నా లైఫ్ చేంజ్ చేసుకున్నాను ఇన్ దోస్ 20 minutes అంటే ఐ వాజ్ లైక్, బ్రో దట్ ఈస్ సో డ్యామ్ స్పెషల్. నాకు అప్పటి వరకు అర్థం కాలేదు. అంటే నాకు అప్పటి వరకు ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్పేస్. అండ్ దెన్ అది చూడగానే ఇంకా మొత్తం అంతా చెదిరిపోయింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ దాట్ కామెంట్. ఇట్ రియలీ ఇంపాక్టెడ్ మీ. ఇట్స్ గివ్ అండ్ టేక్ ఇన్స్పిరేషన్. నాకు అదే మోటివేషన్ మీ కామెంట్స్ చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, కాఫీ చల్లారిపోతుంది. ఐల్ ఎంజాయ్ దాట్ అండ్ వాచ్ అ వీడియో అండ్ విల్ మీట్ యూ త్రూ అవుట్ ద డే. Hello guys, welcome to the gym session. Today's session is chest and back. Indaka did chest, but there were a lot of people over there.
అందుకు షూట్ చేయలేదు. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ కార్నర్ వేర్ పీపుల్ ఉండరు. 73 kgs, 8 reps is my maximum. 9, sometimes 10 as well. ఇవాళ 73 kgsతో 7 reps వచ్చాయి. ఫస్ట్ సెట్లో 8 వచ్చాయి, సెకండ్ సెట్లో 7 వచ్చినాయి. ఇంకో సెట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నేను ఇప్పుడు ఇన్ బిట్వీన్ ద స్ప్లిట్లో ఉన్నాను. మొన్నటి వరకు మంది కోచ్ ఇచ్చిన స్ప్లిట్ ఉండే, కానీ అది 4 days ఉండడంతో యాక్షన్ కంటే ఇన్యాక్షన్ ఎక్కువైపోయింది నా లైఫ్లో. మార్నింగ్ లేవగానే మూవ్మెంట్ లేకపోతే బాడీలో, బీట్ వర్కౌట్, బీట్ వాకింగ్, రన్నింగ్ ఆర్ ఎనీథింగ్ యాజ్ యూ లైక్, సో మచ్ ఇన్యాక్షన్ ఇన్ మై లైఫ్ అప్పుడు లేకపోతే. అందుకు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ అలాగే ఒకటే దగ్గర స్టాటిక్గా ఉండేసరికి అదే ఎక్కువగా లైక్ చేస్తున్నాను, నేను అదే ఇష్టపడుతున్నాను. నాకు అది నచ్చట్లేదు. అట్లీస్ట్ మార్నింగ్ వాక్ కానీ మార్నింగ్ రన్ కానీ వెళ్దాం అనుకున్నాను. ఐఎమ్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ ఆన్ ప్రెటీ మచ్ ఎవ్రీ ఆస్పెక్ట్. మెయిన్గా ఫిజికల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ట్రైంగ్ టు లెర్న్ ఫైటింగ్. దాని తర్వాత మ్యారథాన్ అనే ఒక థాట్ ఉంది బ్రెయిన్లో, టు రన్ అ మ్యారథాన్, because it's hard and it's challenging and it keeps me in action, keeps me focused. చాలా ఉంది మ్యారథాన్ రన్ చేయాలని. ఒకసారి కోచ్తో మాట్లాడి ఏంటి పరిస్థితో అప్డేట్ తీసుకోవాలి. 6, 7, 8, 7 more, 7, 6, 5, 4, 3, 2. అబ్బో బాబోయ్. ఫక్ దట్, డేంజర్. 15 రెప్పులు బాబోయ్. ఐఎమ్ సో యూస్ టు తక్కువ రెప్స్ అండ్ హెవీ వెయిట్స్ కాబట్టి టూ మచ్ రెప్స్ పోతుంటే బాడీ అసలు సపోర్ట్ చేయట్లేదు. బాడీ సపోర్ట్ చేస్తుంది, బ్రెయిన్ సపోర్ట్ చేయట్లేదు. లెట్స్ గో. నెక్స్ట్ అప్ ఇంక్లైన్ ప్రెస్. లెట్స్ గో. Tragedy. Okay, we're leaving for the hospital at 1. So wake up. Okay, hourly workers can go at lunch. Okay, good. So we'll do bus. I will drive as well. Who wants? I'll hit somebody with my car. హలో గైస్. సో యాక్చువల్లీ టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఈ పాటికి మనం క్లాస్కి వెళ్ళిపోవాలి. పొద్దున్న చెప్పాను కదా జూజుట్సు క్లాస్ కానీ ఈరోజు ఐ హ్యాడ్ అ వీడియో టు అప్లోడ్. సో ఆ వీడియో చేసి దానికి ట్యాగ్స్ పెట్టి దానికి ఎడిట్ చేసి అంతా పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది. ప్లస్ ఆడ క్లాస్ నాకు తెలిసి స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆఫ్ కోర్స్. సో యా, అది ఇద్దాం మ్యాటర్. టుడే ఈజ్ వెన్స్డే రోజు కూడా తాగుతాడు రా బాబు. వెనకాల పబ్ ఉంది అట్లా అని చెప్పేసి. అండ్ ఇంకా 26 minutes ఉంది మన డెస్టినేషన్కి. సో ఈ లోపు ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ సంథింగ్. ఈరోజే దీస్ అటాక్స్ హ్యాపెండ్ కదా,
అటాక్స్ కాదు, ఆపరేషన్ సింధూర్ ఈజ్ అ మేజర్ సక్సెస్. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలామంది అనుకుంటారు, చాలామంది మనకి మెసేజ్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, బ్రో దీని గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడు. నేను మాట్లాడితే చాలా ఘోరంగా ఉంటుంది. సో ఐఎమ్ అన్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ నేషనలిస్ట్. సో నేను మాట్లాడితే చాలామంది అఫెండ్ అయిపోతారు. బట్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఐ డోంట్ నో హౌ టు ఫ్రేమ్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాకుండే థాట్స్, నాకుండే ఒపీనియన్స్ అంతా చూద్దాం, ట్రై చేస్తాను టు పుట్ ఇట్ టుమారో. మేబీ తొక్క తీసి పడేశారు అనే మాట మాత్రం చెప్తాను నేను. బికాస్ ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్. సమ్ కైండ్ ఆఫ్ థింగ్ వాజ్ అబౌట్ టు హ్యాపెన్. ఐ న్యూ ఇట్. నాకు అప్పుడే అనిపించింది, ఓకే వాడు ఎప్పుడైతే వెళ్ళి మోడీకి చెప్పు అని పీకేసుకున్నాడో అప్పుడే వాడికి రాసి పెట్టేసి ఉందని ఐ గాట్ దాట్. బట్ ఆ ఇండివిజువల్ కాకుండా ఆ ఐడియాలజీ ఉన్నోడు, ఆ ఐడియాలజీ వాడిలో ఇన్స్టిల్ చేసినోడిని పీకి పడేస్తే క్రేజీ ఉంటుంది. దాట్ ఈజ్ అలా నేను ఆలోచిస్తాను. పీకి ఇలా పీకి పడదేం కాలి. సారీ, చాలా రోజులు అయిపోయింది మాటలు, అలాంటి మాటలు మాట్లాడకూడదు అనుకున్నాను యూట్యూబ్లో. బట్ దిస్ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషన్. నాకు తెలిసిన ఒక ముగ్గురు పాకిస్తాన్ వాళ్ళు పెట్టారు స్టోరీస్లో దట్ సివిలియన్స్ ఆర్ సఫరింగ్ అని. ఐ ఫీల్ ఫర్ సివిలియన్స్. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నాకు తెలిసిన పీపుల్లో సివిలియన్స్ చాలా సఫర్ అవుతారు పాకిస్తాన్లో. మనలాగా ఉండదు సిచ్యువేషన్ అక్కడ. మనం చాలా హ్యాపీగా ఉంటాం వాళ్ళకంటే యాక్చువల్లీ చెప్పాలంటే. సో నాకు తెలిసిన దాంట్లో సివిలియన్స్ అక్కడ సఫర్ అవుతున్నారు అని వాళ్ళ సైడ్. బట్ ఈ గవర్నమెంట్ చక్కగా లేకపోతే ఎవడేం చేయలేడు. అందుకే వెన్ యు ఆర్ ఓట్ కరెక్ట్ అంటారు. సో ఐఎమ్ ప్రెటీ హ్యాపీ. తొక్కి నారదీస్తారు ఇంకా ఎక్కువ మాట్లాడితే. Are you a YouTuber? బట్ ఇట్స్ ఓకే. Hello, nice to meet you. యు వాంట్ టు టాక్? I'm okay. ఆల్రైట్, Say hi cheers. to you. థ్యాంక్ యూ. అమ్మ అంటే వాళ్ళకంటే నాకు ఐ డోంట్ హేట్ దెమ్ పీపుల్, ఐ హేట్ ద ఐడియాలజీ. అండ్ ఎస్పెషలీ ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు చూడు, నా కొడుకులు నేను బ్యాండ్ బజాయించి దిగి అక్కడ పడేయాలి. ఆల్ ఇన్ ఆల్, జై శ్రీరామ్, జై హింద్. లెట్స్ గో లెర్న్ సమ్ ఫైటింగ్ సో దాట్ మన మీద కూడా వస్తే ఆడిని మనం ఇండివిజువల్గా నారదీయాలి. లెట్స్ గో. సో గాయ్స్, అదే ట్రైనింగ్ అకాడమీ అది. సో ఏమైందంటే చెప్పాను కదా 7కి క్లాస్ అని చెప్పి, వాడు 7కి రావాల్సింది అని అన్నాడు. అండ్ చెప్పాడు, డిస్కస్ చేశాడు ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ ఏం లేదు, ఒక షార్ట్స్ టీషర్ట్ వేసుకొని వచ్చేసి ప్రాబ్లం ఏమి ఉండదు, యూనిఫామ్ నేను ఇస్తాను అన్నాడు. టుమారో విల్ బీ అవర్ ఫస్ట్ సెషన్ అండ్ ఫస్ట్ వీక్ ఫ్రీ అన్నాడు. ఫస్ట్ వీక్ తర్వాత మంత్లీ £60 అన్నాడు, విచ్ విల్ బీ అరౌండ్ 6,000 to 6,500, విచ్ ఇస్ నాట్ సో బ్యాడ్. అన్లిమిటెడ్ ట్రైనింగ్ అన్నాడు. లెట్స్ సీ టుమారో మనం వెళ్ళి హౌ ఇట్ గోస్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది, మనం చేయగలుగుతామా లేదా, ఇంజురీస్ అవన్నీ చూసి లెట్స్ డిసైడ్. I'm excited. And I think, and the place is really peaceful as well. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదన్నీ షెడ్స్ అనమాట. ఒక లాస్ట్ షెడ్లో వీడు తీసుకున్నాడు. ఐ థింక్ ఈజ్ కూల్. అండ్ ఐమ్ గోనా ఎండ్ దిస్ వీడియో హియర్. ఒక ఎంత ఉంది, 4,500 స్టెప్స్ అయ్యాయి.
I'll finish off my steps in more 1 hour. ఈ 1 hour I'll just walk. ఇందాకే అఖిల్ అన్నప్పుడు కాల్ చేశాడు, సారీ నేనే చేసిన. జస్ట్ టాకింగ్ అవుట్ కాంటెంట్ అండ్ ఆల్. ఓవరాల్ ఐ వుడ్ రేట్ దిస్ డే యాజ్ అ విన్, పాజిటివ్ విన్, బికాజ్ from the last 2 months things are not well, but getting back on track ee roju. Anduku I took a step. I took this video poddunne legisanu, even though I was చాలా టైర్డ్గా ఉన్నా. జిమ్కి వెళ్ళాను, ఫినిష్ త్రూ. అండ్ మేబీ ఈరోజు కొంచెం తొందరగా పడుకుంటే రేపు మళ్ళీ తొందరగా లెగిసి వీ కెన్ స్టార్ట్ అవర్ డే ఎర్లీ. అండ్ మీల్ ప్రెప్ చెప్పడం మర్చిపోయాను, మన ప్రోటీన్ క్రియేటిన్ కూడా వచ్చేసాయి. లాస్ట్ 2 weeks నుంచి నా దగ్గర 1 week నుంచి నా దగ్గర క్రియేటిన్ లేదు, అండ్ క్రియేటిన్ తీసుకోవట్లేదు నేను. సో కొంచెం ఫ్లాట్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఐ వుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అ డీలోడ్ వీక్. క్రియేటిన్ ఇంకా మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి కదా, యాక్చువల్లీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను, నైట్ నుంచి. లెట్స్ గో. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, థ్యాంక్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. రైట్ స్టెప్స్, వీఆర్ టేకింగ్ ద రైట్ స్టెప్స్. అండ్ మీకు కూడా ఐ జస్ట్ వాంట్ టు సజెస్ట్, టేక్ స్మాల్ స్టెప్స్ అండ్ బిల్డ్ అ కమ్యూనిటీ వేర్ పీపుల్ ఆర్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. లైక్ యూ గైస్ who are supporting me, really nice. Thank you so much for that. I'm very grateful. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. So yeah, that's it for this video. I hope you liked the video. I hope you got some value out of it, some motivation, some inspiration. And I'll see you in the next one. Antavaraku stay happy and stay healthy.